ఎరుపెక్కిన కర్రెగుట్టలు, చావు అంచున 1000 మంది ప్రాణాలు, లొంగిపోయేందుకు అవకాశాలు తక్కువే. ఏం జరుగుతుందనే దానిపై లేని స్పష్టత. కర్రెగుట్టల సమాచారం బయటకు పొక్కని వైనం. శనివారం భారీ ఎన్కౌంటర్, 28 మంది మావోయిస్టుల మృతి, హెలికాప్టర్లతో మావోలపై బాంబులు, మావోలు పెట్టిన ఐఈడీ పేలి ఓ జవాను తీవ్ర గాయాలు. కర్రెగుట్టలోనే మావోయిస్ట్ అగ్రనేతలు, వారిని ఖతం చేసే పనిలో బలగాలు. ప్రభుత్వాల తీరుపై పౌర సంఘాల మండిపాటు అంటూ ఒక వార్త. కర్రెగుట్టలు ఎరపెక్కుతున్నాయి. ఇన్నాళ్ళు ఎర్ర జెండలు కోయపాటలకు నిలవైన కర్రెగుట్టల్లో ఇప్పుడు రక్తపు టేర్లు పారుతున్నాయి. భద్రతా బలగాల బూట్ల చప్పుళ్ళు, AK-47 ఇన్సాస్ రైఫిళ్ల తూటాల మోతలతో అబుజుమడ అడవులు దద్దరిల్లుతున్నాయి. నిత్యం డ్రోన్లు, చక్కర్లు, శాటిలైట్ నిఘాతో కర్రెగుట్టలు కాశ్మీర్ బార్డర్ను తలపిస్తున్నాయి. అన్నల జాడ కోసం కర్రెగుట్టల చుట్టూ తిష్టవేసిన బలగాల కూంబింగ్తో అడవులు ఎరిపెక్కి కర్రెగుట్టలు కాస్త ఎర్రగుట్టలుగా మారిపోతున్నాయి. అన్నలు పోలీసులకు మధ్య జరుగుతున్న పోరులో అక్కడే ఉన్న ఆదివాసీ బిడ్డలకు మాత్రం ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటా ఉన్నారు. కర్రెగుట్టలు 4 రాష్ట్రాల్లో విస్తరించున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాలో అత్యంత దట్టమైన అడవులతో, ఏపీ కూడా ఉంది, అత్యంత దట్టమైన అడవులతో కూడుకున్నవే కర్రెగుట్టలు. ఈ గుట్టలు దాదాపు 180 కిలోమీటర్ల వెడల్పు, 350 కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి రాని సమయంలో కర్రెగుట్టలు మావోయిస్టులకు పెట్టని కోటగా ఉండేటివి. చాన్నాళ్ల పాటు అబుజ్మడ్ అడవులు, కర్రెగుట్టల్లో ఎర్రజెండా రెపరెపలు కొనసాగాయి. జనతా సర్కార్ పేరుతో ఈ అడవుల్లో అన్నలు సమాంతర ప్రభుత్వాన్ని నడిపి అక్కడి ఆదివాసీలకు అన్ని తామై నిలిచారు. కానీ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల విషయంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇప్పుడు అబుజ్మడ్, కర్రెగుట్టల్లో పరిస్థితులను మార్చేశాయి. ఒకప్పుడు మావోయిస్టులు దండకారణ్యంలో దాదాపు 25 జిల్లాల్లో తమ ప్రభావాన్ని కొనసాగించేవారు. కానీ ఆ తర్వాత కేంద్ర బలగాలు వారి ప్రాబల్యాన్ని 12 జిల్లాలకు, ఆ తర్వాత వారి అజమాయిషిని 6 జిల్లాలకు తగ్గించేశారు. ప్రస్తుతం టాప్ మావోయిస్టు నాయకత్వం, ముఖ్యమైన కమాండర్లందరూ ఇప్పుడు కర్రెగుట్టలకే పరిమితమైనట్టు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా మావోయిస్టులు కర్రెగుట్టల్లోనే మకాం వేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు అగ్రనాయకత్వంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన చిట్ట చివరి వ్యక్తిని అంతమొందించే దిశగా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇక ఇందుకోసం మహారాష్ట్ర నుంచి C60 కమాండోస్, ఛత్తీస్గఢ్ నుంచి బస్తర్ ఫైటర్స్, DRG ఫోర్సు, తెలంగాణ నుంచి గ్రానైడ్స్, ఒడిశా నుంచి ప్రత్యేక బలగాలు, కేంద్ర ప్రభుత్వం తరఫున CRPF బలగాలు ఇప్పుడు కర్రెగుట్టల చుట్టే మకాం వేశాయి. నలువైపుల నుంచి కర్రెగుట్టలను చుట్టుకు వస్తున్నాయి. బలగాలకు అవసరమైన ఆహారం, మందులు, ఆయుధాలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేస్తుండడం గమనార్హం. ఒక్క తెలంగాణ నుంచే ప్రతిరోజు 3 హెలికాప్టర్ల బలగాల సేనల కోసం వినియోగిస్తున్న సమాచారం. కాశ్మీర్, చైనా సరిహద్దులో వినియోగించే అత్యాధునిక సాంకేతిక శాటిలైట్ పరిజ్ఞానాన్ని ఏం జరుగుతుందో చూడండి. కర్రెగుట్టలో డ్రోన్ల సాయంతో బలగాలు మావోయిస్టుల అనుమానాలు గుర్తించి హెలికాప్టర్ల ద్వారా రాత్రిపూట బాంబులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రకంగానే శనివారం సుమారు 28 మంది మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం. వాస్తవానికి మావోయిస్టులు లొంగిపోతే వారికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందించినట్లు కేంద్రం కొన్నాళ్ల క్రితం ప్రకటించింది. కానీ ఇది ఎక్కడ ఆచరణలో కనిపించడం లేదనే విమర్శలున్నాయి. మావోయిస్టులు ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగానే ఉన్నట్టు సందేశం పంపుతున్నప్పటికీ బలగాలు మాత్రం వారిని ఎన్కౌంటర్ల పేరుతో హతమారుస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. కర్రెగుట్టల్లో ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సంబంధించిన హిడ్మాతో పాటు ఆ పార్టీ అగ్రనాయకత్వం 1000 మంది ఆ పార్టీ మెంబర్స్ అక్కడే తలదాచుకున్నట్టు సమాచారం. వీరంతా ప్రభుత్వం అనుమతిస్తే శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీరి ప్రతిపాదనలు వేటిని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్రెగుట్టలో చివరి మావోయిస్టు నేతను అంతమొందించడమే టార్గెట్ గా బలగాలు కదలికలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముంబైపై దాడి చేసిన ఉగ్రవాది కసబ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పటికీ అతన్ని భారతీయ చట్టాల ప్రకారం విచారించిన తర్వాతే ఉరిశిక్ష వేశారు. కసబ్ పాకిస్తాన్ పౌరుడు. అనేక మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నాడు. ముంబైలో మారణం సృష్టించాడు. కానీ మావోయిస్టులు భారతీయులు, మన దేశ పౌరులు. వీరికి ప్రభుత్వంతో కేవలం సైద్ధాంతిక విభేదాలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారు తమ సైద్ధాంతిక సిద్ధాంత సాధన కోసం పోరుబాట పట్టారు. అయితే ఇలాంటి సైద్ధాంతిక అభిప్రాయం కలిగిన వారికి ఉగ్రవాది కసబ్కు ఇచ్చిన అవకాశాలు కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడంపైనే పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. అందులో భాగంగానే కర్రెగుట్టల్లో ఉన్నారని భావిస్తున్న 1000 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్లో చంపేసి పచ్చని అడవుల్లో నెత్తురు పారించాలని చూస్తుండడంపై హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశ పౌరులపై అత్యంత సాంకేతిక టెక్నాలజీతో ఈ టెక్నాలజీ తీసుకుపోయి కాడ వాడితేమా NAC, LOC సరిహద్దులో వినియోగించే బలగాలతో దాడులు చేయించడాన్ని వారు ఆక్షేపిస్తున్నారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ వారిని అంతమొందించేందుకే ప్రభుత్వాలు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడంపై మండిపడతా ఉన్నారు. ఇది కర్రెగుట్టలో జరగబోతున్నటువంటి మారణ హోమం. ఇక మీ పిల్లలు ఎవరైనా మావోయిస్టులలో ఉంటే ఆ డెడ్ బాడీ వస్తుందేమో, మీరు రెడీ చేసి పెట్టుకోరాను అంతే. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.